ఏదైనా వాక్యము యోమ్ దెబిరిం 2వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండము 4వ అధ్యాయం 18వ వచనం. హానోకుకు ఏరాదు పుట్టెను, ఏరాదు మహూయాయేలును కనెను, మహూయాయేలు మతూషాయేలును కనెను. మహూయాయేలు అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. మహూయాయేలు అంటే స్మిటెన్ ఆఫ్ గాడ్, దేవుని చేత బాధించబడిన వ్యక్తి అని అర్థం. ఇప్పుడు మతూషాయేలు అంటే అర్థం ఏంటంటే మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్ కదా మనం అంటాం కదా. ఎవరైనా దైవజనుల గురించి చెప్పేటప్పుడు మ్యాన్ ఆఫ్ గాడ్ అని చెప్తారు కదా. కాబట్టి దేవుని చేత బాధించబడిన వ్యక్తికి ఎవరు పుట్టాడు? దైవజనుడు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఎవరి యొక్క సంతానం? దేవుని చేత బాధించబడిన వారి యొక్క సంతానం. ఈరోజు యేసు ప్రభుల వారి యొక్క సంతానం. మనం ఆయనను తండ్రి అని పిలుస్తున్నాం, ప్రభువా అని పిలుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున మాత్రమే మనకేంటమ్మా? విజయము, విజయము, విజయము. యేసయ్య రక్తమే మనకు జయము, యేసు రక్తమే జయము. కాబట్టి మనం ఎలా ఉండాలి? దైవజనులు అంటే దేవుణ్ణి నమ్ముకున్న జనులు. దైవజనుడు అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న జనుడు అతను. దైవజనులు అంటే దేవుణ్ణి నమ్ముకున్న జనాలు, వాళ్ళ సంఘం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, అమ్ముకున్న వాళ్ళు కాదు, నమ్ముకున్న వాళ్ళు. నమ్ముకోవడానికి అమ్ముకున్న వాళ్ళకి ఏంటి తేడా అంటే నువ్వు చేస్తున్న ఏదైతే పని ఉందో ఆ పనిని అమ్మేసేవనుకోండి, అమ్మేసినట్టు లెక్క. లేదు, ఆ పనిని నమ్ముకొని ఆ యొక్క దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని నమ్ముకొని నువ్వు బ్రతికి దాన్ని ఎక్కడ అమ్మేయకుండా నీలో ప్రాణం ఉన్నంత వరకు, దేవుడు పిలుపు వచ్చే వరకు ఆ పనిని నమ్మకంగా కొనసాగిస్తున్నారు అనుకోండి, వాళ్ళే దేవుని యొక్క జనాంగం. హల్లెలూయా. కొంతమంది అమ్మేసుకుంటారు. అమ్మాన్ మీరు దేవుణ్ణి నమ్ముకున్నారంటే లేదండి అని చెప్పేస్తారు టక్కమని. ఆ వివాహాల దగ్గర, ఆ ఉద్యోగాల దగ్గర, ఆ ఇంటి గొడవల దగ్గర, ఆస్తి తగాదాల దగ్గర, ఎక్కడెక్కడో ఏవేవో 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 జరుగుతుంటాయి. మనందరికీ తెలిసిందే అదంతా. అయితే దేవుని యొక్క జనాంగంగా నీవు ఉండాలి అంటే నీకు తండ్రి యేసు ప్రభుల వారు దేవుని చేత బాధించబడిన వ్యక్తి. ఆయన శ్రమలను చూస్తూ, ఆయనను చూస్తూ ఈ విశ్వాసముతో ఈ లోకంలో మనము పరుగు పెట్టవలసిన వాళ్ళం ఉన్నాం, పరుగు పెట్టాల్సిన వారి వల్లే ఉన్నాం. యేసు వైపు చూచుచు మాత్రమే మనం పరిగెట్టగలం. లోకంలో దేన్ని చూసినా పరిగెట్టలేం. నువ్వు నీ భర్తను చూసినా పరిగెట్టలేవు, నీ భర్త నీ భార్యను చూసినా పరిగెట్టలేవు, ఇద్దరు కలిపి పిల్లలు చూసినా పరిగెట్టలేరు, పిల్లలు తల్లిదండ్రులు చూసినా పరిగెట్టలేరు. ఎవరైనప్పటికీ యేసు వైపు మాత్రమే చూచినప్పుడు వారి జీవితాలు విశ్వాసంతో పరుగులెడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.